రైట్. ఇంకోటిసారి ఏపీలో ప్రధానంగా ఎన్నికల టైంలో సంచలనం సృష్టించింది ఏదన్నా ఉంటే మహిళలకు సంబంధించిన అదృశ్యాలు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దాదాపు 30,000 మంది పైగా మహిళలు మిస్సింగ్ అయ్యారు, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, దాన్ని వాలంటీర్లు చేస్తున్నారని చెప్పేసి వీటి మీద ఎక్కువగా చర్చలు జరుగుతూ వచ్చాయి. దాని మీద వైసీపీ కూడా ఖండిస్తూ వచ్చింది. అయితే నిన్న అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, మండలిలకు సంబంధించి కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే అంశాల మీద క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు మహిళలకు సంబంధించిన అదృశ్యాల గురించి కావచ్చు, అలాగే క్రైమ్ రేట్ గురించి కావచ్చు, అయితే వీటన్నిటిని చూసుకుంటే డైరెక్ట్ సాక్షాత్తు హోంమంత్రి గారే క్లారిటీ ఇచ్చారు. ఎక్కడా కూడా 30,000 మందికి సంబంధించి మహిళల అదృశ్యాలు అంటే మిస్సింగ్స్ జరగలేదు, కేవలం 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మాత్రమే జరిగాయి, ఎక్కడా కూడా ఆ నెంబర్ లేదు. దాంతోపాటు క్రైమ్ రేటుకి సంబంధించి గత 5 నెలల్లోనే 7,000కు పైగా మహిళలపైన దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, రేపులకు సంబంధించిన ఘటనలు జరిగాయని చెప్పేసి సాక్షాత్గా హోంమంత్రి గారు అసెంబ్లీలో కావచ్చు, అటు మండలిలో ఒప్పుకున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా చేసినటువంటి వ్యాఖ్యలే ఇవన్నీ అని క్లియర్గా అర్థమైపోతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైన దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు. ఓకే, మిస్సింగ్ వేరు, ఉమెన్ ట్రాకింగ్ వేరు, ఈ రెండింటికి తేడా ఉంది. అంటే మిస్సింగ్ అంటే అర్థం ఏంటి? అన్ని రకాలు ఉంటాయి. అంటే కిడ్నాప్లే మాత్రమే కాదు. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు, లేదా ఇంట్లో అమ్మా నాన్న కూడా వచ్చినప్పుడు, పెళ్లిళ్ళు, లవ్ అఫైర్స్, అనేక అంశాల్లో మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. ఆ రోజు 30,000 మంది మిస్సింగ్ కేసులు అనేది నమోదైంది వాస్తవం. కానీ మిస్సింగ్ కేసుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? నాకు పైన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పారని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి వాలంటీర్లే కేంద్రంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంది సరఫరా చేసేస్తున్నారు. మహిళల్ని పక్క దేశాలకు, పక్క రాష్ట్రాలకు సరఫరా చేసి ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పంటున్నారు అని ఆరోపణ చేశాడు. ఆ 30,000 మిస్సింగ్స్ వచ్చే కేసుల్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అది చాలా రాంగ్. కానీ ఇప్పుడు ఆ నిజమేంటి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దేశంలో హైయెస్ట్ మిస్సింగ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉండింది. దీనికి హోంశాఖ చాలా క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి, దేశవ్యాప్తంగా వేలల్లో ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఏం చేశాడు? మిస్సింగ్ కేసులు చెప్పాడు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళని రెస్క్యూ చేసి చెప్పలేదు. దాన్ని ఏమని చెప్పలా. దాన్ని చెప్పకుండా ఒకటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పోయినాడు. ఇక్కడ 2 అంశాలు హోంశాఖ ఏం చెప్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్ బాగా జరుగుతున్నాయి అంటాడు. మిస్సింగ్ రిజిస్ట్రేషన్ ఎందుకు జరుగుతాయంటే 2 కారణాలు. దిశ పోలీస్ స్టేషన్స్ ఉండడం, వాలంటీర్లు ఉండడం. ఎందుకంటే మీకు తెలుసు, జర్నలిస్ట్ గా ఒక మహిళ మన అమ్మాయో మన ఆడబిడ్డో ఎవరినో ఒకరు మిస్ అయితే పోలీసులో కేసు పెట్టడానికి మనం జంకుతాం. అమ్మాయి యొక్క భవిష్యత్తు అనేది ఏమైపోతుందో, రిజిస్టర్ అయిపోతే రేపు పెళ్లిళ్ళు అవన్నీ వస్తాయని. కానీ దిశ పోలీస్ స్టేషన్స్ వచ్చినప్పుడు ఏమైనా అంతా మహిళ ఉంటారు. ఎక్కడ? దిశ పోలీస్ స్టేషన్ లో. కాబట్టి ఫ్రీగా పోయి ఒక మహిళ తన మహిళ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాలంటీర్లు అందుబాటు ఉంటారు. వాళ్ళు నచ్చజెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేస్తేనే వెతుకులాడతారు, దొరుకుతారు, రేపు భవిష్యత్తును వాళ్ళు అడ్వకేట్ చేశారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ లో దిశ పోలీస్ స్టేషన్ ఉండడం, అదే విధంగా వాలంటీర్లు ఉండడం, ధైర్యంగా పోయి కేసులు పెట్టారు. అందువల్ల మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం భారతదేశంలో హైయెస్ట్ రికవరీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కాబట్టి ఇట్లాంటి ఒక వాతావరణం, దాన్ని పాజిటివ్ గా కేంద్రం చెప్తే దాన్ని నెగిటివ్ గా 30,000 ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పేసాడు. అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు అంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరిపిందని నేను అన్నాను. కానీ ఇప్పుడు అనిత గారు చెప్పింది కూడా కరెక్టే. ఉమెన్ ట్రాఫికింగ్ వేరు, మిస్సింగ్లు వేరు. కానీ అనిత గారు ఒక ఆత్మ పరిశీలన శాసనసభకు చెప్పాలి, లేదా బయట నిజాయితీగా చెప్పాలి. ఆ రోజు కూడా 30,000 కేసులు అనేది ఈ రోజు లాగా మిస్సింగ్ కేసులే. కానీ ఆ రోజు మా కూటమిలో భాగస్వామ్య పవన్ కళ్యాణ్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయండి, నిజాయితీగా ఒప్పుకోవాలమే. శాసనసభకు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఏమవుతుంది? ఆ రోజు 30,000 కేసులు ఇది ఉమెన్ ట్రాపింగ్ అయితే ఈ రోజు కూడా అన్ని కేసులు ఆ కింద లెక్క వచ్చేస్తుంది కదా. మిస్సింగ్ కేసులు అన్ని ఉమెన్ ట్రాపింగ్ గా మార్చేసినామంటే ఈ రోజు కూడా అదే వస్తుంది. కానీ ఆ రోజు మిస్సింగే, ఈ రోజు మిస్సింగే. ఈ రోజు కూడా రికవర్ జరగచ్చు, ఆ రోజు రికవర్ జరగచ్చు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఆ రోజు 30,000 ఏదైతే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారో దాన్ని ఒప్పుకోవాలి. ఈ రోజు ఒప్పుకుంటేనే ఈ రోజు ఈ 5,000 7,000 నమోదు, ఇది సహజంగా నమోదైన కేసులుగా ఇది దొరుకుతారని భావించాలి. అట్లా కాకపోతే అదంటే ఇది కూడా ఆయన ఒప్పుకోవాలి. కానీ ఆయన ఒప్పుకుంటాడా, అనిత గారు ఒప్పుకుంటారా, ఎన్టీఆర్ కూటమి ఉంటుంది వాళ్ళ ఇష్టం. కానీ ఆ రోజు మాత్రం 30,000 కేసుల ట్రాపింగ్ అనేది ఖచ్చితంగా మిస్కమ్యూనికేట్ చేశారు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఆ రోజు మిస్సింగ్ కరెక్టే, ఈ రోజు మిస్సింగ్ కరెక్టే. ఇది సహజంగా జరిగే మిస్సింగ్లు. సహజంగా అంటే మనం ఆహ్వానించడం కాదు. సోషల్ మీడియా రావడం, యూత్ లో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రావడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు గతంలో పెళ్లిళ్ళు ఒక అబ్బాయి ఒక అమ్మాయి నచ్చితే కుదరకపోతే ఏం చేస్తారంటే ఇంట్లో ఘర్షణ పడేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, కొట్టించుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చివరికి ఆత్మహత్యలు చేసుకునే రోజులు కూడా చూసినాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అంటే సాయంత్రం వెళ్ళిపోయి వస్తున్నారు. దీనికి ఇది సోషల్ మీడియా,
ఈ తర్వాత సినిమాలో వచ్చిన రాంగ్ ట్రెండ్, సీరియల్ అవును. రాంగ్ ట్రెండ్ వెళ్తున్నారు. ఇది కూడా ఒక కారణమైంది. అనేక మల్టిపుల్ కారణాల రీత్యా ఇవి వస్తున్నాయి. రెండోది ప్రజల్లో చైతన్యం వచ్చింది. గతంలో ఒక కేసు పెట్టాలంటే మా అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందని భయపడేవాళ్ళు. ఈ రోజు ఏమవుతుంది, బాధ్యతగా తీసుకున్నారు. మన పోలీస్ కేసు పెడితేనే కదా ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఆ Okay. రకంగా అనేక కారణాల రీత్యా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ దీనికి కారణం. ఈ రోజు హుందాగా దాన్ని ఒప్పుకోవాలి, అనిత గారు ఒప్పుకోవాలి, కూటమి ఒప్పుకోవాలి, పవన్ కళ్యాణ్. లేకపోతే ఏమవుతుంది, ఆ రోజు 30,000 మిస్సింగ్ అయితే ఈ రోజు 7,000, 5 నెలలకి 7,000 అంటే ఇంకా 5 ఏళ్ళు ఏమవుతుంది? అవును, 5 నెలలు దాదాపు ఫస్ట్ వాళ్ళు 1 year రికార్డును కూడా బ్రేక్ చేసింది. 5 నెలల్లోనే ఆ కేసులు పెరిగి. ఇంకోటి